బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా తనుజ వెంబడ పరిగెడుతున్నారనే చెప్పాలి. ప్రస్తుతం ఆయిషా ఇమాన్యుయల్ కోసం తనుజ గురించి చెప్పుకొచ్చింది. ఇక ఆయిషా ఇమాన్యుయల్ తో ఏం చెప్తుంది అంటే, నేను ఫస్ట్ రాగానే డెమోన్ పవన్ కి ఏం చెప్పాను అంటే, డెమోన్ పవన్ నువ్వు రీతు కోసం వచ్చావా లేకపోతే నీ గేమ్ ఆడడానికి వచ్చావా, పైగా నువ్వు కప్పు కోసం వచ్చావా లేకపోతే రీతు కోసం వచ్చావా అని అడిగేసరికి వెంటనే డెమోన్ పవన్ ఏం చెప్పాడు అంటే, లేదు నేను నా గేమ్ కోసమే వచ్చానని చెప్పాడు. మరి నీ గేమ్ ఎక్కడ కనిపిస్తుంది? నీ గేమ్ అంతా రీతు కోసమే కనిపిస్తుంది తప్ప దాన్ని కొంచెం అవాయిడ్ చెయ్యి అంటూ చెప్పాను. అందుకే ఇప్పుడిప్పుడే డెమోన్ పవన్ రీతుకి కొంచెం దూరంగా ఉంటున్నాడు ఇమాన్యుయల్ అంటే, ఎస్ అది 100% కరెక్ట్ అంటూ ఇమాన్యుయల్ అంటున్నాడు. అంతేకాకుండా నిన్న నేను ఏదైతే తనూజాని నామినేషన్ చేసిన పాయింట్స్ అవి క్లియర్ కట్గానే చెప్పానని నేను అనుకుంటున్నాను. దానికి ఎందుకు చెప్తున్నానంటే, ఆమె హౌస్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరితో ఏదో ఒక బాండింగ్ పెట్టుకుంటే ఆమె దరిదాపుల్లోకి ఎవరూ వెళ్లకుండా, ఆమెను నామినేషన్ చేయకుండా ఆమె సేఫ్ గేమ్ ఆడుతుంది అనిపించింది. అందుకే నేను ఓపెన్ అయ్యాను. ఇప్పుడు నేను 2 నెలలు వదిలేసి ఇక్కడికి వచ్చాను అంటే నేను మా అమ్మ వాళ్ళు మిస్ అవుతున్నానని చెప్పి హౌస్లో ఎవరినో ఒకరిని మా అమ్మలాగా మా నాన్నలాగా ఫీల్ అవుతాను అంటే అది కుదరదు కదా. అంతేందుకు ఇక్కడ ఉన్న దివ్య కూడా బయట గేమ్ చూసి వచ్చి లోపల హౌస్లో బర్నీ గారితో క్లోజ్గా ఉంటుంది అంటే బర్నీ గారు ఓట్లు ఎంతో కొంత ఈమెకి యూజ్ అవుతాయనే కదా ఈమె హౌస్లోకి వచ్చిన తర్వాత బర్నీ గారికి కనెక్ట్ అయ్యింది అంటూ ఇమాన్యుయల్కి చెప్పుకొచ్చింది. అయితే ఇమాన్యుయల్ నువ్వు చెప్తున్న పాయింట్ కూడా కరెక్టే అంటూ చెప్పుకొస్తున్నాడు. ఇంకొక పాయింట్ ఏం మాట్లాడిందంటే, ఆయిషా తనుజ కోసం తనుజ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది. ఆమె టాప్ 5 అంటే టాప్ 2లో ఉండొచ్చు, లేకపోతే విన్నర్ అన్నా అవ్వచ్చు. ఎందుకంటే బయట ఆమె గ్రాఫ్ చాలా బాగుంది అంటూ ఇమాన్యుయల్కి చెప్పుకొచ్చింది ఆయిషా. బహుశా ఆయిషా అందుకే తనుజాని టార్గెట్ చెయ్యాలనుకుంటుందేమో. ఏదేమైనా సరే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా తనుజాని టార్గెట్ చేసి మొత్తానికి విన్నర్ చేసే ఛాన్స్ వీలే ఇస్తున్నారని చెప్పాలి. మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.